హలో మై డియర్ వ్యూవర్స్ అండ్ స్వీట్ సబ్స్క్రైబర్స్, మీకు ఈరోజు ఒక మంచి వంటకం కోసం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి ఆ వంటకం అంటే, మీరు కొబ్బరి నూజ్ చేసి ఉంటారు కదా, ఎప్పుడైనా కొబ్బరి ఉండలు తింటూ ఉంటారు కదా. నేను నిన్న కొబ్బరి నూజ్ చేద్దామని చేస్తే అది జ్యూసీగా అయిపోయింది. అంటే బాగా వాటర్ ఎక్కువైపోయి జ్యూసీగా అయిపోయింది. ఇంక ఉండలు చుట్టడానికి రాలేదు. సరే అనేసి వీడియోలో పెట్టేసి ఏం చేయాలా అని ఆలోచించాం. అప్పుడు మైదా పిండితో మనం బొబ్బట్లు చేస్తాం కదా, సేమ్ అదే ప్రాసెస్. కాకపోతే అక్కడ బూరెల పూర్ణం పెడతాం కదా బొబ్బట్లో, అది కాకుండా కొబ్బరి నూనె పెట్టి ఇదిగోండి ఇలా చేసి ఆ బొబ్బట్టు ఇది దెబ్బ రొట్లా వచ్చింది. మా స్టూడెంట్స్ అయితే బొబ్బట్లు ఒకసారి పెడితే బొబ్బ రొట్లు అనాలి, బొబ్బట్లు కాదు మ్యామ్ ఇవి బొబ్బ రొట్లు అన్నారు, ఎందుకంటే ఇవి రొట్టిలా ఉంటాయి కాబట్టి. వీటిని తింటే బేకరీలో దిల్ పసంద్ అమ్ముతారు చూసారా, అచ్చం ఆ టేస్ట్ అండి, దిల్ పసంద్ లాగే ఉంటుందన్నమాట. మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్.